సో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న మరి ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక హోదాలో ఉన్నట్టు మరి ఆ హోదాను మర్చిపోయి ఏమన్నా మాట్లాడిందా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఆలోచన లేదు. తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఇవాళ ముఖ్యమంత్రికి లేదు కాబట్టి ఇవాళ ఆ ఉద్దేశంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం కావాలంటుండు. ఆ రక్తాన్ని భూములలో చల్లితే అవే వాడతాయట. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డికి ఇలా మా రక్తాన్ని ఇస్తూ ఉన్నాం, మా రక్తాన్ని తీసుకొని తెలంగాణ రైతులకు ఎట్లా నిలుస్తావు ఇవ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా 69లో కూడా 369 విద్యార్థులను పుట్టన పెట్టుకున్నది, పిట్టలను కలిసినట్టు కలిసి ఆ రోజు రక్తాన్ని తీసుకుంది. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంటే కూడా 1200 మంది విద్యార్థి ఉద్యమకారులు ఇవాళ రక్త తర్పణ చేస్తే తప్ప మీరు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదు. ఇవాళ తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రక్తం ఆడినావు కదా ముఖ్యమంత్రి గారు, నీకు రక్తాన్ని ఇస్తూ ఉన్నాం, మా రక్తాన్ని తీసుకో, తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అంటే ఇంత మీ ఆధ్వర్యంలో వందల మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు కదా, మరి రక్తదాహం తీరుతుందంటారా రేవంత్ రెడ్డిది? ఇంకా రక్తం కావాలంటే ఇస్తాం, సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో విద్యార్థులందరూ, తెలంగాణ యువకులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నీకు రక్తాన్ని ఇచ్చడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. మా రక్తానికి ఎంత కావాలో చెప్పు, నీకు ఎంత ఇంటెంట్ కావాలో చెప్పు, రక్తం ఇస్తాం. కానీ తెలంగాణ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారు మాట మీద ఉండే వ్యక్తి కాదు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. కాబట్టి ఆయన రీఎంబర్స్మెంట్ ఇస్తాను, రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇవాళ రెడీగా ఉన్న నీళ్ళు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు కాదు కదా, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు పంపులు అందిస్తే నీళ్ళు వస్తాయి. ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ రక్తాన్ని అడిగిన కాబట్టి ఇవాళ రక్తాన్ని పంపిస్తా ఉన్నాం. కాంగ్రెస్ డిఎన్ఏలో రక్తదాహం ఉన్నది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అది ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణను పాలించిన రోజులు కూడా తెలంగాణలో కాంగ్రెస్ నెత్తుటేరులు బారించింది. తెలంగాణ బిడ్డలను నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్లు చేసి మరి చంపింది. యువత, నూనూగు మీసాల యువత ఎవరు ఊళ్ళలో ఉండలేని పరిస్థితి ఉండే, పల్లెల్లో ఉండలేని పరిస్థితి ఉండే. గల్ఫ్ కంట్రీస్కు మరి దుబాయ్కి, మస్కత్కు, సౌదీ అరేబియాకు లాంటి గల్ఫ్ దేశాలకు వలసపోయినుండ్రి, బతకపోయినుండ్రి. మరి తెలంగాణను సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మెల్లగా శాంతి భద్రతలు నెలకొన్న ఈ తెలంగాణలో మరి ఆ బీళ్లకు కేసీఆర్ గారు నీళ్లు మలిపిన ఈ తెలంగాణలో వలసలు వాపసు వచ్చినాయి. పంటలు పండించిండ్రు, సస్యశ్యామలం చేసిండ్రు. మళ్ళీ ఇగో ఈ కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో ఈ కర్కోటకుడు రేవంత్ రెడ్డి ఏమంట వచ్చిండో మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చాడే మా రేవంత్ అన్న అని పాడించుకుంటాడు కదా. ఆనాటి కాంగ్రెస్ పాలన రోజులు ఎట్లుండేనో అట్లాంటి రోజులు తెస్తాడు. రైతన్నల ఆత్మహత్యలు, యువతకు పనిలేని, వ్యవసాయ రంగంలో పనిలేని తీరు, కరువు వచ్చింది, ఎల్నినో వచ్చింది ఎఫెక్ట్ అంటున్నారు. మరి కన్నెపల్లి పంపులా అని చేసి నీళ్ళెత్తిపోయేవయ్యా అంటే నెత్తురు వారిస్తే సరిపోతుంది అంటాడు. నెత్తురు వారిచ్చిన చరిత్ర కాదా తెలంగాణది? నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో విలపించిన తెలంగాణ కదా. ఈ నేలన రైతన్నల నెత్తురు, ఈ నేలన ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వేలాది మంది రైతన్నల నెత్తురు మీ కాంగ్రెస్ పాలనలో. ఈ నేలన మీ వేధింపుల కారణంగా, మీరు ప్రశ్నిస్తే కాల్చి చంపిన కారణంగా వేలాది మంది బిడ్డల, తెలంగాణ యువత రక్తం బారింది. మళ్ళీ మీకు నెత్తురు కావాలన్నా? నెత్తురు చల్లితే పంటలు పండుతాయా? ఇది ఎక్కడి భాష అండి? ఇది ఎక్కడి దుర్మార్గపు భాష? ఇది ఎక్కడి రాక్షసుడి భాష? తెలంగాణ సమాజం ఎదిరిస్తుంది. తెలంగాణ మరి తరిమి కొట్టే రోజులు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ ఇదిగో మేము రక్తం దానం చేస్తూ ఉన్నాం. నీ రక్తదాహం తీర్చుకోవయ్యా రేవంత్ రెడ్డి. ఇది నువ్వు ప్రత్యక్షంగా ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నీళ్ళు ఇవ్వు. మా నెత్తురుకు బదులు పంట చేళ్లకు నీళ్ళు ఇవ్వు, తాగు నీళ్ళు ఇవ్వు. మా ప్రయత్నం మేము చేస్తాం. నువ్వు నెత్తురు కావాలన్నావు కదా, నెత్తురు చల్లితే పంటలు పండుతుంది అన్నావు కదా, నెత్తురు ఇచ్చిన పంటలు బండి చూపించు. నీళ్ళని ఇచ్చి పంటలు పండిస్తావా? ఇదే నెత్తురు చల్లి పంటలు పండిస్తావా? పంటలు పండించి చూపించు రేవంత్ రెడ్డి. తాగునీటి ఎద్దడి లేకుండా చూడు రేవంత్ రెడ్డి. నీళ్ళని ఎత్తిపోయి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఎలినోవో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి నీటి కరువు ఏర్పడుతుందని చెప్పేసి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు చెప్పి
నీళ్లను ఒడిసి పెట్టాలి, రిజర్వాయర్లను నింపాలి అని చెప్పేసి ప్రతిపక్షం చెప్తే దాన్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందని చెప్పేసి గతంలో చెప్పినటువంటి అబద్ధాలనే పదే పదే చెప్పి ప్రతిపక్ష నాయకుల రక్తంని తీసి పంటల మీద జల్తే రైతులకి పంటలు బంతాయని చెప్పేసి చాలా జుగుప్సాకరంగా చాలా దారుణంగా మాట్లాడిండు. సో మేము రైతుల పక్షాన నిలబడ్డ వాళ్ళము, రైతు సంక్షేమం కోసం ఆలోచించిన వాళ్ళము. కాళేశ్వరం మూలంగా వందల వేల ఎకరాలు పారించినటువంటి చరిత్ర బీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు కరువు రాబోతుంది కాబట్టి కరువు రాకుండా ఉండాలి అంటే పంపులను ఎత్తాలి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల రక్తం చూడాలని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి మా రక్తాన్ని దానం చేయడం కోసం ఇవాళ సిద్ధమైనాం. ఎందుకంటే మాకు రైతులే ముఖ్యం, రైతు సంక్షేమం ముఖ్యం. ఇవాళ పంటలు పండితేనే రేపు తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది, తెలంగాణ ఉన్నటువంటి రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉంటారు. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసము ఇక్కడ ఉన్న నీళ్లను ఒడిసిపెట్టకపోవడం వల్ల ముందుకెళ్ళిపోయినాక పట్టసీమ వాళ్ళు ఎత్తిపోసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని నిరసిస్తూ, దీనిని వ్యతిరేకిస్తూ ఇవాళ చాలా సీరియస్గా మా రక్తాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించడానికి సిద్ధమైన, మా రక్తాన్ని కలజడానికి సిద్ధమైన. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే. ఉద్యమ సమయంలో కూడా 1200 మంది బిడ్డలని బలి తీసుకోవడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. బలిదేవత అని చెప్పేసి సోనియా గాంధీని అన్నది రేవంత్ రెడ్డి. ఆమెను మించిపోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుల రక్తం కోరాడు. కాబట్టి మేము సిద్ధమైనాము, రక్తం ఇస్తున్నాము. ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు మీరు పంటలకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా పంపుల్ని ఎత్తాలి, స్విచ్ ఒత్తి పంపుల్ని ఎత్తితే ఖచ్చితంగా నీళ్లు నిల్వగా ఉంటాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా సిగ్గుచేటు, పరిపాలన చేతగాక ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డికి 6గురిని చంపిన రాజకుమారికి ఎలాంటి తేడా లేదు. ఇద్దరు ఒకే రకానికి సంబంధించిన వాళ్ళు, సైకోగాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా సైకో. ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేయమని చెప్పేసి, పరిపాలన చేయమని చెప్పేసి పదే పదే చెప్తుంటే ఆ పని చేయకుండా ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సిగ్గు లేదు, ఏమాత్రం కూడా బాధ్యత లేనిగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలు చేయదలుచుకుంటే రైతుల మీద కదా రాజకీయాలు చేసేది, మహిళల మీద కదా రాజకీయాలు చేసేది. ఎలక్షన్లు లేవు ఇప్పుడు. ఖచ్చితంగా నీళ్లను ఒడిసి పట్టి పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి కాలం గడుపుతా అంటే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఒక దద్దమ్మాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం సిగ్గుచేటు. ఒక వ్యక్తి రక్తాన్ని కోరుకోవడం అనేది ఒక తెలంగాణ సమాజంలో ఎవరైనా అంగీకరిస్తారా? అరే నాయన, ఈరోజు ప్రజలకు నువ్వు రక్తాన్ని కావాలంటున్నావు కదా, నీళ్ళు ఇవ్వడానికి మా రక్తం ఇస్తాం. ప్రజలకు ఎందుకు? మా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి, తెలంగాణ భవన్ నుంచి మా రక్తాన్ని ఇచ్చి ఈరోజు తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇవ్వు, మా రక్తమే కావాలిగా నీళ్ళు కదా. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం, రక్తం ఏమంటారు రక్తం కావాలనడం, అదే విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ ఆడితే పినాయిల్ లాగి చచ్చిపోవడం అని చెప్పడం, ఎంట్రీని రాగి చచ్చిపోవడం అని చెప్పడం. ఎవరు మీరు ఇచ్చిన హామీలు ఎవరు ప్రశ్నించే వాళ్ళని చచ్చిపో, లేకపోతే పేగులు తీస్తా, చంపేస్తా, పండబెట్టి దొక్కుతా, నాకు రక్తం కావాలని, ఎండ్రిన్ రాగు జావని, ఏమంటారు పేగులో మేడలు వేస్తున్నాడు. ఈ అడ్డమైన భాషలు ఏం మాట్లాడుతున్నారు? ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో అంటే ప్రథమ పౌరుడిగా ఉండి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? మరి జనాలంటే నచ్చట్లేదా? మరి జనాల పట్ల ఇంత నిరంకుశ పరిపాలన చేయడం చేతన అయితే లేదు ఆయనకు. ఇగో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ పెంచి చేస్తున్నాడు, రుణమాఫీ రైతు బంధు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు లేదు. అక్కడ రైతులు ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నాడు. మహిళకి ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ మహిళలు ప్రశ్నిస్తున్నాడు. పింఛన్దారులకు 4,000 పెంచుతున్నాడు. అవన్నీ ఎక్కడ పోయినటువంటి హామీలు? ఈరోజు నిరుద్యోగ భృతి అయినా కానీ అన్ని అడ్డమైన హామీలు ఇచ్చి ఈరోజు హామీలు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఏమంటా ఉన్నాడు? ఇచ్చిన హామీలు సాధ్యం కాక ఈరోజు ఒక చదువురాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండడం వల్ల ఈరోజు రక్తం కావాలి, ఏమంటారు మందు తాగి చచ్చిపోండి అని ఈరోజు ఆహ్వానం. అంటే వెంటనే మా రక్తం తీసుకొని ఈరోజు జూబ్లీస్ ప్యాలెస్కి వస్తున్నాము, మా రక్తం తీసుకున్నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే షాబాద్ల దైవాల కూడా రాజ్కుమార్ లెక్క అవతారం ఎత్తి ఆయన ఈ రాష్ట్ర ప్రజల యొక్క రక్తదాహం కోరుకుంటున్నాడు. ఆయన మా రక్తమే నువ్వు కోరుకుంటే మేము రక్తమేనికే సిద్ధమే, మా రక్తం జల్లి నువ్వు రైతులకు నీళ్ళు ఇయ్యి,
ఈ రక్తాన్ని నీకు ఇస్తాము, ఇది అమ్ముకుంటావా చల్లుకుంటావా ఏం చేస్తావో కానీ రైతులకు మాత్రం పంటలు ఎండబెట్టకుండా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన యొక్క దహనానికి దాహానికి ఈరోజు మేము రక్తం యొక్క డొనేషన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నీకు రక్తమే కావాలనుకుంటే మా రక్తం దానం చేసి పొట్లాలుగా ఈరోజు నువ్వు సెక్రటరీకి పంపించమంటావా, నీ జూబ్లీహిల్స్ నివాసానికి పంపించమంటావా, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి రక్తం సరిపోకపోతే మరింత రక్తం కూడా ఇవ్వడానికి మేము సిద్ధమే. ఈరోజు రైతుల కోసం కానీ తెలంగాణ సమాజం కోసం కానీ తెలంగాణ పౌర సమాజం మీద మాకున్నటువంటి బాధ్యతను మేము నిరూపించుకోవడానికి సిద్ధం ఉన్నది. ఈ రక్తం తీసుకొని నువ్వు మేడిగడ్డ నుంచి కానీ కాళేశ్వరం నుంచి కానీ ఈరోజు నీళ్లు విడుదల చేయడానికే నువ్వు సిద్ధం అనేసి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన దైవాల కూడా రాజకుమార్ లెక్క అవతారం ఎత్తి ఈరోజు రాక్షస రూపం ఆయన దాలుస్తూ ఉన్నాడు. కాబట్టి తక్షణమే రైతులకు నీళ్లు విడుదల చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రక్తదాహం ఆయనకి ధనదాహం అయిపోయింది, ల్యాండ్స్ మీద పడ్డాడు, భూదాహం అయిపోయింది, ఇప్పుడు రక్తదాహం మీద పడ్డాడు. ఆయన హింసని ప్రోరోపిస్తున్నాడు. ఆయన అన్న మాటలు ఏదైతే పంట పొలాలకి నీళ్లు రావాలని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన అన్న మాట ఏందండి, బీఆర్ఎస్ కార్యకర్తల బ్లడ్ ఇవ్వండి, రక్తం ఇవ్వండి అని అన్నాడు. ఆయన మాటని ఏకీభవిస్తూ మా యావత్ బీఆర్ఎస్పి విద్యార్థి విభాగం మొత్తం తెలంగాణ భవన్కి కదలొచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయిలో వాళ్ళకి రక్తం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత రక్తం కావాలంటే చెప్పండి, ఇంకెంతనైనా సరే మా డిస్టిక్లలో మేము పెడతాము రక్త శిబిరాలు కూడా, అక్కడికి వెళ్ళి కూడా మీరు రక్తం తీసుకోండి. మేము అందరం కలిసి ఇప్పుడు రక్తం సేకరించి మేము మీ హెచ్ఆర్డీకి రమ్మంటావా, లేకపోతే కొత్త భవనం కట్టిన మాడికి రమ్మంటావా, ఏడికి రమ్మంటావా చెప్పు, మేము అందరం తరలి వస్తున్నాం. ఆల్రెడీ మేము రైతులు అడిగింది ఏంది, నీళ్ళు. ఆల్రెడీ గోదావరి జలాలలో నీళ్ళు మీకు ఉన్నాయి. ఆడికెళ్ళి మేడిగడ్డ నుంచి నీళ్ళని ఎత్తిపోసి మేడిగడ్డ, అన్నారం, సొందిళ్ళ ఆడికెళ్ళి ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంది, ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉంది, మిడ్ మానేరు ఉంది. కొన్ని 18,000 లక్షల ఎకరాలకి సంబంధించిన నీళ్ళు పారే పెద్ద పెద్ద టర్బన్స్ కానీ 20 హౌస్ పంపులు కానివ్వండి, లేదా 18 బాహుబలి మోటార్లు కానివ్వండి, ఇవన్నీ స్థిరంగా ఇప్పుడు ఉన్నప్పటికీ ఏ వైఫల్యం లేనప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కేసీఆర్ పేరు బయటకు వస్తుందో అని చెప్పి ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుండా చేసే కుట్రనే. ఇది ఏదో ఎల్నినోనో ఆల్రెడీ మొత్తం ఇండియాకి ఎఫెక్ట్ ఉంది, ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని చెప్పి మీకు ఒక 1 year ముందే మీకు తెలిసినప్పుడు మీరు ఒక స్పెషల్ కమిటీని వేసుకొని, మీరు ఒక ఓఎస్డీని పెట్టుకొని, మీరు ఒక ప్రణాళిక ఇచ్చుకొని, మీరు ఆఫీసర్లు డిప్లాయ్ చేసుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి మీరు ఇవ్వాలి. కానీ ప్రణాళిక మీరు ఇలా హింసకి గురి కావడం మంచిది కాదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి పని కానీ కార్యక్రమం కానీ చేపట్టలేదు. ఇంకా పైగా ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆయన చేతలేమో గడపలు దాటడం లేదనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఈయన సవాల్ విసరడం, మరి బీఆర్ఎస్ వాళ్ళు సవాల్కు సిద్ధమని ప్రెస్ క్లబ్కు రావడంతో పారిపోవడం, ఈ రకంగా ఒక పిరికిపంద చర్యలాగా మరి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది. మొన్నటికి మొన్న అయ్యా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కింద నీరు అనేటువంటిది వరద నీరు, మరి అది వృధాగా ఆంధ్ర ప్రాంతానికి తరలించే విధంగా మీరు ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో మాత్రం రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిన్నటికి నిన్న 70,000 క్యూసెక్ల నీరు అంటే 6 TMCల నీరు ప్రాణాహిత వరద ద్వారా వచ్చినటువంటి నీరును కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మరి మోటార్లు ఆన్ చేస్తే తెలంగాణ ప్రాంతానికి మరి బీడు భూములను తడిపేటువంటి యొక్క నీటిని మరి ఆయన ఒడిసిపట్టకుండా ఆయన గురువైనటువంటి చంద్రబాబు మెప్పు పొందడానికి పట్టిసీమ దగ్గర ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పోయినటువంటి వాటర్ను మరి ఆ పట్టిసీమ దగ్గర నిమ్మల రామానాయుడు మొన్నటికి మొన్న ప్రత్యేక పూజలు చేసి మరి అక్కడ 2 TMCల నీరు ప్రతిరోజు పారించుకున్నటువంటి సందర్భం. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులేమో సమర్థులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి చేతగాని తనంతో ఈరోజు కేసీఆర్ గారి పైన అక్కస్తో మరి కేవలం వరదతో బురద రాజకీయాలు చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడు. మరి నిన్నటికి నిన్న ఏదైతే మరి విలేకరుల సమావేశంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి నీచమైన హీనమైన ఒక LKG విద్యార్థి కూడా మాట్లాడినటువంటి ఒక బజారు భాష మాట్లాడి ఈరోజు బీఆర్ఎస్ నాయకుల యొక్క రక్తాన్ని మరి
చల్లితే ఈరోజు పంట పొలాలు పండుతాయని ఒక హిట్లర్ మాటలు మాట్లాడడం జరిగింది. మరి సరే, దానికి కూడా మా బీఆర్ఎస్ నాయకులు, వేలాది నాయకులు ఈరోజు తెలంగాణ భవన్లో మా యొక్క రక్తాన్ని తర్పణం చేసి మరి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కూడా మా రక్తాన్ని కూడా చిందిస్తామని ఈరోజు మా భవన్లో, తెలంగాణ భవన్లో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి రక్తాన్ని ఇవ్వడానికి మేము రక్తదాన శిబిరం పెడితే మరి ఇక్కడికి వేలాది మంది పోలీసుల ప్రహారం పెట్టి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ఒక విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి మాటను కూడా ఆయన స్వీకరించలేకుండా ఈరోజు ఒక బేసిన్ తెలియని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తీరు చూస్తుంటే నిజంగా ఈ యొక్క రైతుల పాలిట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తప్పకుండా రైతుల పక్షాన కేసీఆర్ గారి పోరాటం, బీఆర్ఎస్ పార్టీ పోరాటం తప్పకుండా ఉంటుంది. నువ్వు ఇలాంటి నీచమైన ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక హింసను ప్రేరేపించే విధంగా మాటలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిన్ను నిజంగా నగ్నంగా నిలబెట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఇప్పటికైనా ఈ యొక్క బజారు భాషను మాట్లాడడం పక్కన పెట్టి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. ఇదేంది రక్తాన్ని తర్పణం చేయడం ఏంది, రక్తం ఇవ్వడం ఏంది? రక్తం ఇస్తేనే కాళేశ్వరం నీళ్ళు వస్తాయంటే ఈరోజు 68 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే ఆంధ్ర ప్రాంతానికి ఒక నీటి బొట్టును కూడా వదలకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వగలుగుతావా? నీకు ఆ దమ్మున్నదాన్ని నేను ఈ సభాముఖంగా మరి ఈ యొక్క భవన్ నుండి నీకు సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే ఈరోజు భవన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఏదైతే రక్త తర్పణం కోరుకున్నావో రక్తదాన శిబిరాన్ని సక్రమంగా జరగనివ్వు. ఆ తర్వాత నువ్వు నీరిచ్చి చూడు. లేకపోతే నువ్వు ఇలాంటి మాటలతో పాలన సాగిస్తానంటే తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నీ యొక్క నియంతపు మాటలు, నీ యొక్క హిట్లర్ మాటలను, నీ యొక్క హిట్లర్ చేష్టలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి హిట్లర్కి అయితే ఏ విధంగానైతే గతి పట్టిందో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో నీకు కూడా అదే గతి పడుతుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్గా చెప్తున్నా, ఇలాంటి సత్యదూరమైనటువంటి మాటలు మానుకోవాలని ఈ భవన్ నుండి హెచ్చరిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, రక్త పిశాచి ఉన్నాడు. రక్త పిశాచి రక్తం అడిగింది. విద్యార్థి నాయకులందరూ కలిసి రక్తవీనికి ఈరోజు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా వ్యవస్థించట్లేదు. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే నీ నాలుగు సీరుతాం. ఒకటే చెప్తున్నాం, విద్యార్థులందరూ రక్తం ఇచ్చినాం. నడు, రక్తం నీకు ఇయ్యాలనో లేదా నువ్వు తీసుకుపోయి రాహుల్ గాంధీ రక్తమే చల్లుతావు, లేదా గాంధీ భవన్లో చల్లుకుంటావో, నువ్వు తాగు. రక్తం సిద్ధంగా ఉంది ఇక్కడ అన్న. 100% డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వారం ఒకటి కథలు పడుతుండు. మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఆ ఇంజనీర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పిండు. ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తం తాగుతా అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా, రక్తం తాగే పిశాచివా అని చెప్పి విద్యార్థి విభాగం నుంచి మేము అడగడం జరుగుతుందన్న. పాలన చేతగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. నీకు పాలన చేతనవ్వకపోతే నువ్వు దిగిపో. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని కొనసాగించారు. రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చెమట రక్తాన్ని కరిగించి రేయింబౌలు కష్టపడి ఎంతోమంది విద్యార్థులు అమరులై ఎన్నో పార్టీలు నొప్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుంటే ఇలా ఒక ముఖ్యమంత్రిగా రక్తము చల్లండి కేటీఆర్ హరీష్ రావుల రక్తం చల్లి పంటలు పండించుకోండి అని చెప్పి మాట్లాడడం అసలు ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? ముఖ్యమంత్రి అంటే ఒక రాజులాగా ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, పంటలు పండాలి, పేద వర్గాలు వాళ్ళు 3 పూట అన్నం తినాలి అని కోరుకుంటారు. ఎక్కడైనా కూడా జనరల్గా ఎవరు మాట్లాడతారు రక్తం గురించి? రక్తం చిందించాలని చెప్పి ఎవరు మాట్లాడతారు? ఒక ఉన్మాదులు లేకపోతే క్రిమినల్స్ మాట్లాడతారు, వీడిని చంపను రా, రక్తం చిందించను రా అని. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష నారు చెప్పండి. ముఖ్యమంత్రికి దాదాపు 12 మంది 13 మంది అడ్వైజర్స్ ఉన్నారు. మరి 13 మంది అడ్వైజర్స్ ఇవే అడ్వైజ్ చేస్తుర్రా? 13 మంది అడ్వైజర్లు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా స్పీచ్ ఇస్తారు, అధికారులు కూడా స్పీచ్ తయారు చేసి ఇస్తారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇమ్మీడియట్గా చిట్టీలు పంపుతారు. మరి ఇది ఎక్కడి సంస్కృతి? రక్తం చల్లండి అని చెప్పడం వెంటనే విరమించుకోవాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల పైన. ఇవాళ నీళ్లు కావాలంటే, రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి?
రక్తం వేయడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లు అయినా తీసుకోండి మా దగ్గర. మాకు రైతులకు నీళ్ళు ఇస్తే చాలు, మేము రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక్క చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తే అంటే అంతకన్నా సంతోషం ఏంటని అడుగుతూ ఉన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ మంత్రులు చెప్పరా? దీనివల్ల ఇలాంటి మాటల వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రానికే. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినంటే ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వాళ్ళు కూడా అరే ఇదేం భాష అనుకుంటారు. రక్తం చల్లమంటారా? ఇవాళ నీళ్ళు పోతున్నాయి, వృధాగా నీళ్ళు పోతున్నాయి, మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతున్నాయి, కన్నెపల్లి పంపవద్దు నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళు ఇవ్వమంటే మరి వాస్తవాలు తెలుసుకోకుండా అటు రేపో మాపో ఆలిమట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ నుంచి శ్రీశైలం వాటర్ వస్తుంది. అక్కడ కూడా పలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు ఎత్తిపోసుకోవాలి. అక్రమంగా నీళ్ళు ఆపుతున్నారు అక్కడ తుంగభద్ర డ్యామ్ పైన, అదే ఆపాలా. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉపయోగించుకోవాలి. కరువు వస్తుందని చెప్తున్నా, మరి కరువు వచ్చినప్పుడు నీళ్లు వృధాగా సముద్రంలో కలిస్తే ఏం లాభం? అసలు గోదావరి పైన మహారాష్ట్ర నీళ్ళు ఎట్లా వాడుకుంటుంది చూడండి. మనం వాడనందుకు మనం వదిలిపెట్టిన నీళ్ళు ఆంధ్ర ఎట్లా వాడుకుంటుంది చూడండి. కింద ఆంధ్ర బాగుంది, పైన మహారాష్ట్ర బాగుంది. మధ్యలో తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏమన్నా పాపం చేసిండ్రా? తెలంగాణ కేసీఆర్ గారు ఏం పాపం చేసిండు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినది కదా, ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘ నాయకులు మేము అందరం కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే మీరందరూ మంత్రులు అయినరు. లేకపోతే 2-3 మంత్రులు ఇట్లా వాడేస్తున్నారు, పనికి మాలిన మంత్రులు వాడేసి మొత్తం వాళ్ళే రాజ్యం ఉండే. రోజు తెలంగాణ తెచ్చింది పాపమైందా? ఇన్ని లక్షల ఎకరాలు పంటలు ఇచ్చింది పాపమైందా? ప్రతి మహిళకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది తప్పైందా? ఇంటింటికి మంచినీళ్ళు తాగాలి, నా బిడ్డలు కిలోమీటర్లకైతే పోవద్దు, మంచినీళ్ళు కావాలని మంచినీళ్ళు ఇచ్చింది పాపమైందా? కేసీఆర్ కిట్ ఇచ్చింది పాపమైందా? రైతు బంధు ఇచ్చింది పాపమైందా? రైతు బీమా ఇచ్చింది పాపమైందా? 1000 గురుకులాలు ఇచ్చింది పాపమైందా? ఏం చేసిండు? ఏం చేసింది పాపమైంది? ఏం పాపం చేసినని కేసీఆర్ రక్తాన్ని చల్లాలా, కేటీఆర్ రక్తం చల్లాలా, హరీష్ రావు గారు రక్తం చల్లాలి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని, ఇమ్మీడియట్గా పద్ధతి మార్చుకొని అన్న మాటలకు మళ్ళొకసారి భవిష్యత్తులో ఇలాంటి మాటలు అనను. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నీళ్ళు ఖచ్చితంగా పంటలకు నీళ్ళు ఇద్దాం. పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేద్దాం అనాల. మేము కంప్లీట్ చేయలేదా పెండింగ్ ప్రాజెక్టులు? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కేఎల్ఐ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదా? మీరు ప్రారంభిస్తే మేము కంప్లీట్ చేసినాం. మేము ప్రారంభించి చేసినవి మీరు కంప్లీట్ చేయండి, మీకు పేరు వస్తుంది. రైతులు ఒకవైపు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఒక రైతులు ఒకవైపు ఏడుస్తుంటే ఇదేం ఆనందం? ఇదెక్కడి సంస్కృతి? రక్తాన్ని చల్లనే సంస్కృతి ఎక్కడ? ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్ల, క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నట్ల, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్ల. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అధికారులు తయారు చేసి ఇస్తారు, ఏం మాట్లాడాలని చెప్పి అడ్వైజ్ ఇస్తారు. ఇది ఎక్కడ అడ్వైజ్? దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? సమాజానికి ఏమి ఇస్తారు? విద్యార్థులకు ఏమి ఇస్తారు? విద్యార్థులు టీవీ చూస్తే అరే రక్తం చల్లితే పంటలు పండుతాయంట అని నిజంగానే రక్తం చల్లుకుంటే హింసను ప్రేరేపించినట్లు అవుతుంది. దాని మరి రైతుల లాభం జరిగినట్టు ఎట్లా అవుతుంది? ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత శాంతి భద్రతలను కాపాడాలి. శాంతి భద్రతల శాఖ కూడా మీ దగ్గరనే ఉంది. శాంతి భద్రతలను కాపాడాలి, పంటలను కాపాడాలి, రైతులను కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లాంటి వ్యక్తి. నాశనం కోరుకోడు, విధ్వంసాన్ని కోరుకోడు. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సుభిక్షాన్ని కోరుకుంటాడు. వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో అన్నని చెప్పాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. నిజంగానే మీకు రక్తమే కావాలంటే లక్షల లీటర్లు రక్తం ఇచ్చేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. పంటకు నీళ్ళు వస్తే చాలు బకెట్లలో తెచ్చుకొని చిన్న మగ్గు తీసుకొని మొక్క కాడ నీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగలేట్లా. 10 సంవత్సరాల కాలంలో మగ్గులతోన పత్తి చేనులకు, జొన్న చేనులకు నిలిచిన పరిస్థితి ఇప్పుడు చూడలే. ఎప్పుడో వెనకటి చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇలా అత్యధిక పంటలు, ఈ దేశంలో అత్యధిక పంటలు పండించినందుక రక్తం చిందించాలా? కారణం చెప్పండి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు.
నిజంగా మీరు రైతులకు నీళ్ళు ఇస్తే మా రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధం ఉన్నామని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నారు. చెప్పండి, మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని మీ రక్తం కావాలి, రక్తం అయితే నీళ్ళు ఇస్తా అంటే మేము నోలుకొచ్చి దగ్గరుండి మా రక్తం ఇస్తే నీళ్ళు ఇస్తా అంటే చెప్పండి. వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. కనుక దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు తగవు. ఒక ముఖ్యమంత్రిగా వెనక్కి తీసుకొని వెంటనే వార్పుడ్ బేస్లో నీళ్లు వృధా పోకుండా, కిందికి పోకుండా నీళ్లను ఉపయోగించుకుంటట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు ఆన్ చేయాలి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, ఎగువ కట్టేటువంటి ప్రాజెక్టులు ఆపాలి, తెలంగాణ రైతులాంగానికి న్యాయం చేయాలి. మేము రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ రైతాంగం గురించే, రైతుల గురించే, నీళ్ళ గురించే, నిధుల గురించే, నియామకాల గురించే. ఇలా ఏ అధికారం వచ్చినా ఆంధ్ర ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర నాయకులు ఎవరైనా చెప్తే వానికి పెద్ద పోస్టింగ్ వస్తుంది. తెలంగాణ ఏ పోస్టింగ్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏదైనా హైయెస్ట్ పోస్ట్ ఏదైనా కానీ, నీటిపారుదల శాఖ కూడా మన తెలంగాణ వ్యతిరేక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎట్లా లాభం అవుతుంది? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 14 మంది అడ్వైజర్లు ఉన్నారు, ఏమవుతున్నారో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మంచి అడ్వైజ్ చేయాలి. ఇది పద్ధతి కాదు. మేము తెచ్చుకున్న తెలంగాణ హింసను ప్రేరేపించడం కాదు. మేము కొట్లాడి జైలులకు పోయి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుకున్నది అల్లకల్లోలం కానీ కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో ఇట్లా రెపరెపలు ఆడాలని తెచ్చుకున్న తెలంగాణ ఇది. మేము తెచ్చినందుకే ఇలా మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటిది మళ్ళీ కాకుండా చూడాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.